బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్పంచులు రేవంత్ సర్కార్ కి షాక్ ఇచ్చారు. రేపటి నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలని అడ్డుకుంటాం, అక్కడికి వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. రేపు చెలే అసెంబ్లీ కార్యక్రమానికి సర్పంచుల ఫోరం పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు పెండింగ్ బిల్లు విడుదల చేయాలని పలుమారు డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి మద్దతుగా నిలిచింది. ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో తమను కనీసం పట్టించుకోవడం లేదు కదా, తమ బిల్ల గురించి ప్రస్తావన లేదన్నట్టుగా సర్పంచులు ఈసారి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. చెల అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిచ్చారు. పెండింగ్ బిల్లపై వెంటనే చర్చలు జరిపి తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. 500 కోట్ల రూపాయలు బకాయిలున్నాయని వెంటనే విడుదల చేయాలని కూడా అల్టిమేటం జారీ చేశారు. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సర్పంచుల ఫోరం ఇచ్చినటువంటి ఈ షాక్ రేవంత్ సర్కార్ ఎలా తీసుకుంటుంది, క్షేత్రస్థాయిలో రేపు సర్పంచుల చెలో అసెంబ్లీ కార్యక్రమం ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారిగా విజయోత్సవాలు ముగించుకొని రేపటితో సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పటికే నిన్నటితో పూర్తిగా ఏడాది పూర్తయింది. ప్రజాపాలన దినం విజయోత్సవాలు జరుపుకున్నారు. రేపు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కూడా రేపు ప్రారంభం కాబోతున్న ఒకవైపు ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అంతలోనే సర్పంచుల ఫోరం తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరూ కూడా ఈ రకమైన డిసిషన్ తీసుకోవడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి అయితే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో రేపటి రోజున జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా ఇది ప్రభావం చూపించబోతున్న నేపథ్యంలో ఈ యొక్క అల్టిమేటంని సర్పంచ్లు ఇచ్చినటువంటి హెచ్చరికని అసెంబ్లీ సమావేశాల్లో చాలా సీరియస్గా తీసుకొని నిర్ణయం తీసుకుంటారా, లేదంటే వచ్చే వారిని అడ్డుకుంటారా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఏం జరుగుతోంది? సర్పంచుల ఒక్కసారిగా ఈ అల్టిమేటంని జారీ చేయడం, 500 కోట్ల రూపాయల బకాయిలున్నాయి, వెంటనే విడుదల చేయకపోతే రేపు అసెంబ్లీని ముట్టడిస్తామని చెలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునివ్వడంతో ఏం జరగబోతోంది? రేపు ఎటువంటి వాతావరణం తలెత్తే అవకాశం ఉంది? నిజంగానే అంటే దాదాపు 500 కోట్ల బిల్లుల బకాయిలు ఉన్నాయి. గత 2019 సంవత్సరం నుంచి 2024 వరకు, ఈ సంవత్సరం వరకు బకాయిలు అలాగే ఉన్నాయి. బకాయిల చెల్లింపు కోసం ముఖ్యమంత్రిని కలిసాము, గవర్నర్ని కలిసాం, అధికారులను కలిసాము. కానీ ఇంతవరకు ఆ బిల్లులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ లేదనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మాజీ సర్పంచులంతా కూడా. ఎందుకంటే వాళ్ళ సమయం ముగిసి కూడా సంవత్సర కాలం దాటిపోయింది. స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి వీరంతా కూడా రేపు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి సంబంధించి అక్కడ ముట్టడికి పిలుపునిచ్చారు. శాంతియుతంగానే ధర్నా చేస్తామంటున్నారు, అసెంబ్లీ ముట్టడి చేస్తామంటున్నారు. కానీ వారిని ముందస్తు అరెస్టులు చేయొద్దనేటువంటి విజ్ఞప్తి కూడా మాజీ సర్పంచులు చేస్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. వారంతా కూడా ఆ జేఏసీ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. దాంతో వీళ్ళు రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. మొత్తం మాజీ సర్పంచ్లకు సంబంధించి ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి ప్రతి మాజీ సర్పంచ్ ఎవరికైతే బకాయిలు పెండింగ్ ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందో వారంతా రేపు హాజరు కావాలనేటువంటి డిమాండ్ చేస్తూ రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. మనోజ్, రైట్, అంటే రేపటి కార్యక్రమానికి సంబంధించి వరుస కార్యక్రమాలనే విజయోత్సవాలు జరుపుకున్నారు. రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది, మరోవైపుగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ అల్టిమేటం జారీ చేయడాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది? రేపటి రోజున స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ ప్రభావం అక్కడ కూడా చూపించబోతోంది. కాబట్టి ఈ సర్పంచ్ల డిమాండ్లకు సంబంధించిన పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తోందా? నిజంగానే ఇప్పుడు సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల నోటిఫికేషన్ రానుంది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇది కాస్త గుదిబాటగా మారే అవకాశం ఉంది. సర్పంచులు చెప్తా ఉంది ఏంటంటే, మాజీ సర్పంచులు ప్రభుత్వము బిల్లులు క్లియరెన్స్ చేస్తుందనే ఒక ఉద్దేశంతో అప్పులు చేసి దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో అభివృద్ధి కోసం పనులు చేస్తాము గ్రామాలన, కానీ ఆ బిల్లులు మాకు రావట్లేదు. దానివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతా ఉన్నాం, ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నాము, కొద్దిమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకా ఇలా అనేక సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తా ఉన్నారు. కనీసం రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మా బిల్లుల క్లియరెన్స్ కోసం అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాలి, చర్చించాలి, ఎప్పట్లోగా ఈ బిల్లులు క్లియరెన్స్ చేస్తారు అనేటువంటిది రేపు అసెంబ్లీ సమావేశాల వేదికగానే క్లారిటీ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. వీరి ప్రధాన ఉద్దేశం కూడా అదే మనోజ్. ఎందుకంటే సంక్రాంతి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తే బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముందుగానే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాం, రాష్ట్ర గవర్నర్ను కలిసాం, అనేక మంది అధికారులను మంత్రులకు విన్నవించాం, అయినప్పటికీ మా సమస్య పరిష్కారం అవ్వట్లేదు అనేటువంటిది ఆందోళన బాట పడుతున్నారు. రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.
రైట్, గతంలో కూడా సర్పంచ్ ఇదే స్థాయిలో ధర్నాలు చేపట్టినప్పుడు బీఆర్ఎస్ వారికి మద్దతుగా నిలిచింది. అమరవీర స్తూపం దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణం కూడా చూసాం. ఇప్పుడు మరోసారి వారు అల్టిమేటం జారీ చేయడం, చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపుడంతో బీఆర్ఎస్ పార్టీ వారికి మద్దతుగా ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పటికే ఆల్రెడీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు కాస్త హీట్ ఎక్కాయి తెలంగాణలో. దాంతో పాటు ఖచ్చితంగా ప్రతిపక్షాలు స్థానికంగా సర్పంచ్లకు మద్దతుగా నిలబడుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. 2019లో అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాబట్టి మీ హయాంలో ఉన్నటువంటి పెండింగ్ల గురించి ఇప్పుడు మీరే అడుగుతా ఉంటే దీనికి ఆశాస్పదంగా ఉందంటూ అధికార పక్షం నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా సర్పంచ్ల పక్షాన నిలబడడానికి ఇటు బీఆర్ఎస్ బీజేపీ సిద్ధమవుతా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో ఆందోళన చేయడానికి, అంటే గ్రామ స్థాయిలో పెద్ద స్థాయిల వరకు ఎఫెక్ట్ ఉండేలా గ్రామం నుంచి నగరం వరకు ఆందోళన చేపట్టడానికి సర్పంచులు సిద్ధమవుతా ఉన్నారు. రేపు దాదాపు ముందస్తు అరెస్టులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో స్పెషల్ గా మళ్ళీ బారికేడ్స్, గ్రిల్స్ ఏర్పాటు చేశారు. పోలీసులతో పెద్ద ఎత్తున చౌరస్తాల వద్ద అనుమానం ఉన్నటువంటి వారిని ఇప్పటికే అసెంబ్లీకి వచ్చే చెక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం లాస్ట్ అసెంబ్లీలో. ఇప్పుడు అదే కొనసాగే అవకాశం ఉంది. మరి రేపు నిజంగానే వాళ్ళు ముట్టడికి అవకాశం ఉంటుందా? పోలీసులు ముందరిగానే అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వ సూచనతో చూడాలి. రైట్ మధు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 గ్రామ పంచాయతీలకు సంబంధించి గత ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచులు చాలా యాక్టివ్ పాత్ర పోషించారు. డబ్బులు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా తన సొంత ఆస్తులు, భూములు, జాగలు అన్ని అమ్ముకొని సర్పంచుల యొక్క భార్యల మెడల పుస్తలు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం. వారంతా కూడా బహిరంగంగానే వచ్చి బయటికి చెప్పారు. వారంతా అవన్నీ తాకట్టు పెట్టి మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వారంతా కూడా భాగస్వాములయ్యారు. కానీ ఈ రోజు వారికి పెండింగ్లో సంబంధించినటువంటి ఆ బిల్లులు చెల్లించకపోవడం, పెండింగ్లో పెట్టడం కూడా కాస్త ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆ పెండింగ్ అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వంలో తీర్చాలంటూ సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పడుతున్నారు. పలుమార్లు ఈ రకంగా రోడ్డెక్కారు కూడా. ఏడాది కాలంలో అనేక మార్లు రోడ్డెక్కి వారి యొక్క నిరసన గళాన్ని కూడా వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ కూడా మద్దతుగా నిలిచింది. కానీ బీఆర్ఎస్ మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. మీరే పెండింగ్లో పెట్టి వారి బతుకులను రోడ్లకి ఇడిచింది మీరే, ఇప్పుడు వాళ్ళకు వచ్చి మీరు మద్దతుని తెలుపుతున్నారంటే కనీసం నైతికత, ఆ సిగ్గు అయినా ఉండాలని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కుపెట్టి అనేక విమర్శాస్త్రాలు కూడా గుప్పించారు. ఈసారి మరోసారి చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిచ్చింది ఈ సర్పంచులందరూ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రతిపక్షాల వరకు మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ వాటి తిప్పుకొట్టే అవకాశం ఉంది. ఏదేమైనా పెండింగ్ బిల్లుని చెల్లిస్తే తప్ప ఇకపైన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదైనా కానివ్వండి మా ప్రభావం చూపిస్తాం, మా సత్తా చూపిస్తామంటూ సర్పంచ్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సర్పంచుల యొక్క చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కానివ్వండి, రేపటి రోజున గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వారి పెండింగ్ల బిల్లుని చెల్లిస్తుందా లేదంటే దాన్ని ఇంకా తాత్సారం చేస్తుందా మాత్రం చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.